సీతారామ కళ్యాణం ప్రతి ఏటా మనం శ్రీరామనవమికి జరుపుకుంటాం. సీతారాములు వారు కలిసి జీవించిన క్షణాల కన్నా విడిపోయి బ్రతికి ఉన్న క్షణాలే ఎక్కువ. అయినా కూడా వారు ఆదర్శ దంపతులుగానే ఉన్నారు ఇప్పటికీ. తాను ఎక్కడుందో తెలీదు. లంకలో ఆ రాక్షసుల మధ్య చిత్రహింసలు పడుతూ ఉన్న తన రాముడు వస్తాడు అని తన రాముడిపై అపారమైన నమ్మకాన్ని పెట్టుకున్నందుక కాపాడుకోవాలనే ఆశ తప్ప దారి తెలియదు. తన ఎదురుగా నిల్చుంది అతి క్రూరమైన అతి పెద్ద రాక్షసుడని తెలిసి కూడా చంపి తన సీతను మరలా దక్కించుకున్నందుక తనకు తెలిసిన తన సీత పవిత్రతను ఏ ఒక్కరూ వేలెత్తి చూపించకూడదని అగ్ని ప్రవేశం చేయమని చెప్పి తన కనుల నిండా కన్నీటిని నింపుకున్నందుక రాజ్య భవిష్యత్తు కోసం తన ప్రాణానికి ప్రాణమైన సీతని అడవిలోకి పంపి మళ్ళీ రామరావణ యుద్ధాన్ని గుండెలో చేసుకున్నందుక బాహ్యంగా ఆ విధి ఇద్దరి తనులను దూరం చేసిన మనసుతో ఒక్కటిగా నిలిచినందుక ఒకరి శ్వాసం మరొకరికి తగలకున్నా ఒకరిపై ఒకరు అపారమైన విశ్వాసాన్ని ఉంచుకున్నందుక గట్టిగా అరిచి చెప్పినా అర్థం కాని ఈ లోకంలో కనులు కూడా మాట్లాడుకోలేనంత దూరంగా ఉన్నారు. మనసుతో ఒకరినొకరు మాట్లాడుకొని అర్థం చేసుకుని ఇప్పటికీ ఆదర్శ దంపతులుగా నిలిచారు. వారు చాలా గొప్ప ప్రేమికులు, గొప్ప దంపతులు. మనకి ఇప్పటికీ ఆదర్శవంతమైన దేవతలు. జై శ్రీరామ్, జై సీతారాం.